వేసవికాలం వచ్చేసింది. ఏంటండి ఎండాకాలం వచ్చిందంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మామిడికాయ పచ్చడి. కొందరు మామిడికాయ పచ్చడి అంటారు. కొందరు ఆవకాయ పచ్చడి అంటారు. మేమైతే మామిడికాయ పచ్చడి అనే అంటామండి. ఇంకా మా ఫ్యామిలీలో అయితే పిచ్చి అండి మామిడికాయ పచ్చడి అంటే. డైలీ కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా మా అత్తయ్య చేత్తో పట్టే మామిడికాయ పచ్చడి అంటే సూపర్ అండి. 2 ఇయర్స్ అయినా చెక్కు చెదరకుండా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను ఇది పెట్టానండి. ఇంకా చూడండి మా అత్తయ్య పెట్టేది నేను ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ తను పెట్టాక మా అందరికి పెడుతుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూడండి. ఇంతవరకు మా అత్తయ్య స్టార్ట్ చేసిందండి. తనే ప్రాసెస్ చెప్తుంది. కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని నేను మ్యూట్లో పెట్టేసి మళ్ళీ నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ అయితే మాకు మామిడికాయలు ఎక్కడి నుంచి తెచ్చారో చెప్తాము. యాక్చువల్గా మేము మా అత్తయ్య మామయ్య పుట్టిన ఊరికి విలేజ్ లాగ్ అని పెట్టాను కానీ ఆ విలేజ్కి వెళ్ళాము. చిన్నాపురం పరకాల దగ్గర. అక్కడ మా రిలేటివ్స్ అందరి దగ్గర మా సిస్టర్స్ దగ్గర మామిడికాయ చెట్లు ఉన్నాయి. చేతికి అందుతున్నాయండి. ఇంకా మనం ఊరుకుంటామా? అవి తెంపేసాం. నెక్స్ట్ డే ఇంటికి తీసుకొచ్చి బకెట్లో వేసి వాటర్ వేసి నానబెట్టాక తీసి క్లీన్గా తూడ్చేసి కొంచెం సేపు ఆరబెట్టి తూడ్చేసామండి. అవి జిగురు పిక్క సరిగ్గా రాలేదని మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచు ఉంది. ఎక్కువ రోజులు ఉండవు కావచ్చు అని అంది. సో మా అత్తయ్య ఏం చేసిందంటే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసింది. అంటే నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి కట్ చేసాము. నాకు కూడా అంతకుముందు ఆవకాయ ప్రాసెస్ అత్తయ్య పెట్టే ప్రాసెస్ తెలియదు. అందుకే పక్కనే ఉండి స్టెప్ బై స్టెప్ చూశాను. అండ్ స్టెప్ బై స్టెప్ మీకు కూడా చెప్తాను. అలా ముక్కలు కట్ చేశాక ఆ ముక్కల్ని కూడా తూడ్చేసి వెయిట్ జోకిచ్చింది అన్నట్టు ఎన్ని కేజెస్ ఉన్నాయని. అవైతే 3.5 కేజెస్ ఉన్నాయండి. 3.5 కేజెస్ కంటే పావు కిలో కేజీకి 1 కేజీకి పావు కిలో ఉప్పు, అర్ధపావు కారం తీసుకుంటుందంట. అదే క్వాంటిటీకి 3.5 కేజెస్కి యాజ్ ఇట్ ఈస్గా ఆన్ చేసింది. అంటే కేజీకి పావు కిలో ఉప్పు, అర్ధపావు కారం. ఇదైతే క్వాంటిటీ. అలానే ఆవ పొడి చేసింది. ఆవాలు అవన్నీ చేసి లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కకు పెట్టింది. ఎల్లిగడ్డలు తీసేసి కూడా దాన్ని ఒక పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసిందంటే ఆయిల్ వేడి చేసి 3.5 కేజెస్కి ఆల్మోస్ట్ ఒక కేజీ ప్యాకెట్ ఆయిల్ పట్టింది. ఆ ఆయిల్లో కొన్ని ఎల్లిపాయలు వేసింది పొడి. అలానే ఎల్లిపాయ ముద్ద కూడా వేసింది. ఆవాలు వేసింది, జీలకర్ర వేసింది, మెంతులు కూడా వేసింది విడిగా. అవన్నీ వేసి ఆ ఆయిల్ని పక్కన పెట్టి కొంచెంసేపు చల్లార్చిందండి. చల్లార్చాక నెక్స్ట్ అది పక్కన పెట్టాక ఈ ముక్కలకి మంచిగా ఉప్పు పట్టించింది. ఉప్పు వేస్తుంది చూడండి. సాల్ట్ వేస్తూ దాన్ని కలుపుతూ ఉంది. అన్నిటి ముక్కలకు పట్టేలాగా కలిపేసింది. నెక్స్ట్ కారం వేస్తుంది. చూడండి మా అబ్బాయి ఏమో అందిస్తున్నాడు. నేనేస్తాను పిల్లలు అంతే కదా. సో ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్తా. తర్వాత మా పిల్లలు చేసిన కోతిమాల గురించి చెప్పచ్చు. కారం ఉప్పు వేసి ముక్కలకు పట్టించాక ఆవ పొడి కూడా వేసిందండి. ఆవ పొడి తర్వాత పేస్ట్ చేసుకున్న ఎల్లిపాయల ముద్ద ఉంది కదా, అది కూడా చేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసింది. కలిపాక ఆయిల్ చల్లార్చినాక ఆయిల్ని అలా పోసేసి ఆవకాయ ముక్కలకి బాగా పట్టించిందండి. బాగా పట్టించాక పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి మీరే ప్రాసెస్. మా అత్తయ్య ఇప్పుడు కారం పోస్తుంది కదా, కారం ఉప్పు నెక్స్ట్ వచ్చేసి ఆవ పొడి అవన్నీ యాడ్ చేస్తూ ఉంటుంది. నేను ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకున్నాను కానీ తొందరనే అనిపించింది. ఇద్దరం కలిసి చేసాం కదా, అందుకే తొందర అనిపించింది. ఎవ్రీ ఇయర్ అత్తయ్య పెడుతుందండి. లాస్ట్ ఇయర్ అయితే ఒక 100 కాయలు తీసుకొచ్చి పెట్టిందండి. ఇప్పటి వరకు కూడా పచ్చడిలో టేస్ట్ కానీ ఏది ఎంత కూడా చెక్కు చెదరలేదు. మా అత్తయ్య చేతి మహిమ అనుకుంటా అది. అంతే కదండి, ఒకరు పెట్టింది ఇంకొకరికి ఆ టేస్ట్ రాదు, డిఫరెంట్గా ఉంటుంది. అదేంటో వంటకాలు అలా డిఫరెంట్ అనిపిస్తుంది. నాకైతే మా అత్తయ్య పెట్టే పచ్చడి చాలా ఇష్టం. నాకే కాదు అండ్ ఆవ పొడి కలుపుతుందండి చూడండి. నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి కూడా కలిపింది. జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి, కారం, ఉప్పు అండ్ ఎల్లిగడ్డల పేస్ట్ బాగా వేసి అన్ని ముక్కల్ని బాగా కలుపుతూ అన్నిటికీ పట్టేలాగా పెట్టిందండి. అలా ఆవ పొడి జీలకర్ర పొడి మంచిగా కలిపేసి ముక్కలకు బాగా పట్టిస్తుంది. పట్టించేటప్పుడు ఇంకా జోకులు అందరం ఉన్నాం కదా ఇంట్లో, మా మామయ్య మా పిల్లలు, వాళ్ళకి అదో సరదా. చిన్నపిల్లలకి మేమేస్తాము మేము కలుపుతాం. కానీ ఆ కారంకి ఆ ఘాటుకి తట్టుకోవాలంటే కష్టం అండి.
మామిడికాయ పెట్టడం అంటే ఎంతో పెద్ద పని అని నేను అనుకున్నాను. కానీ దగ్గరుండి చూసాక ఈజీ అనిపిచ్చింది. చాలా, చాలా బావుంది. యాక్చువల్‌గా ఇంకా మంచిగా మిక్స్ చేస్తుంది అత్తయ్య. యాక్చువల్‌గా మా అత్తయ్యనే ఇదంతా వాయిస్ ఓవర్ ఇస్తా అనంది. కానీ ఎక్కడ మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందని నేనిచ్చాను. లేకపోతే తన ఓన్ వాయిస్‌తో పెట్టించేదాన్ని యాజ్ ఇట్ ఈజ్. హ్మ్. చూడండి ముక్కలకి ఎలా బాగా కలుపుతుందో. అండ్ ఇంకోటి కూడా చెప్పింది మా అత్తయ్య. కారం, ఉప్పు తగినంతగా ఉండాలంట. అలా ఏమైనా కొంచెం అటు ఇటు అయితే పచ్చడ బూజొస్తది అని అంది. అండ్ తడి చేతులైతే అస్సలు తాకొద్దంట. తడి చేతులతో మామిడికాయ పచ్చడి అస్సలు పెట్టొద్దంట. మామిడికాయ పచ్చడిని మనం మహాలక్ష్మిలాగా చూస్తామంట. తను చెప్పింది. ఇంకా అత్తయ్య అయితే జారు ఉంటుంది కదా! అందులో రెడీ అయ్యాక అలా పెడుతుంది. ఇంకా పచ్చడ స్మెల్ వస్తుంటే మా పిల్లలు చూడాలి, నాని మాకు తినాలనిపిస్తుంది ఫుల్ అని. ఆ పచ్చడంతా అయిపోయినాక అదే బేషన్‌లో రైస్ ఏసి అందరికీ బుక్కలు పెట్టేదండి. మనం చిన్నప్పుడు చూసాం కదా! మా పిల్లలకు కూడా ఇప్పుడు అదే ఫీలింగ్. వాళ్ళ నాని చేతులతో ముద్దలు తింటుంటే హ్యాపీనెస్సే వేరండి. చాలా ఎంజాయింగ్ అనిపిస్తుంది ఇలాంటి సిట్యుయేషన్స్ ఫ్యామిలీలో ఉంటే. అండ్ ఆ మామిడికాయలు కూడా మా ఊరు నుంచి వచ్చిన మామిడికాయలు కాబట్టి ఇంకా స్పెషల్ అనిపించాయి. ఇంకా అది మేము సొంతంగా చెట్ల మించి తెంపి తీసుకొచ్చాము. చాలా బాగుంది. పిక్క లేని కాయ పచ్చడి ఉండదు అని మా మామయ్య వాళ్ళ చెల్లె అంది. కానీ అలా ఏం లేదు. పచ్చడి బాగా కుదిరింది. టేస్టీగా ఉంది. అండ్ చాలా చాలా ఇప్పటికీ ఉంది. ఆల్మోస్ట్ నేను ఈ వీడియో పెట్టడం చాలా లేట్ అయింది. నాకు టైం వీలు కాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ పెట్టి ఎండింగ్‌కొచ్చే ఎంతుంది. 3½ కేజెస్ పెట్టింది అత్తయ్య అయితే పచ్చడ. చాలా టేస్టీగా చాలా బావుంది. మీరు కూడా పచ్చడి పెట్టుకోవాలంటుంటే సేమ్ ప్రాసెస్ ఏం లేదండి. ముక్కలు కడిగేసి మంచిగా తుడిచేసుకొని వాటర్ కాకుండా అన్ని ప్రాసెస్ ఆయిల్, ఎల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి, కారం, ఉప్పు తగినంత, కిలోకి పావు కిలో ఉప్పు, అద్దపావు కారం ఇలా యాడ్ చేసేసుకొని అన్నీ మంచిగా మిక్స్ పెట్టుకొని ఆయిల్ చల్లారాక అది అలా పోసుకునేసి కలిపేసుకుంటే ఇంకా సూపర్ అండి. మామిడికాయ పచ్చడి కంట అంత బెస్ట్ టేస్ట్ ఇచ్చేది ఇంకోది లేదు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తినాలా నాని, ఎప్పుడు ఇప్పుడు రెడీగా అన్నం కలిపి పెట్టమని అంటున్నారు. చాలా టేస్టీగా ఉంది.